బోసు మన అర్జెంట్ గా భద్రగడ్డ విషయం డిస్కస్ చేయాలరా. నాకు కనపడతావి మనందరూ ఆ మంగకి లైన్ వేస్తున్నా ఉన్న విషయం తెలిస్తే ఆ భద్రగడ్డ ఎక్కడ చంపేస్తారని భయం వేస్తుందిరా. సైకిల్ స్టాండర్డ్ మర్చిపోయింది వేసేస్తానా. పునాది ఉండరా నేను వస్తాను. మంగ నాకు మంగ మీద జోకు లేకండి సార్. జోక్ కాదు, సీరియస్. నీ కోరిక నువ్వు చంపుకున్నా నేను చంపుకోనివ్వను. మరి మంగ ఒప్పుకుంటుందంటారా? ఎందుకు ఒప్పుకోదు? అందంగా అలంకరించిన శోభనం సెటప్, మన్మథుడిలా నువ్వు, రతీదేవిలా మంగ ఎలా ఉంటుందో చూడు. ఎక్సలెంట్. ఆ తర్వాత అన్నీ నేనే చెప్తే నువ్వేం చేస్తావు? అది కరెక్టే. నువ్వు ఇంకేం చెప్పద్దు. నువ్వు తొందరగా ఏర్పాట్లు చేస్తుండు. చెయ్యొచ్చు. శోభనం సెటప్ అది బోర్డు అంత ఖర్చు నాకు మాత్రం తెలియజేటే. ఈ క్షణం నుంచి నువ్వు నా పని మీద ఉండు, నేను నీ పని మీద ఉంటాను. ఎస్కలేండి ఎస్కలేండి. మెరుగు తీసుకుందా బాబు. ఇదేంటి పూల రంగులా తయారై వచ్చాడు? నువ్వేంట్రా ఇక్కడ? ఊటినారా మంగని పలకరిద్దామని. అవునా? నువ్వెక్కడికి రా. అదే చాలా కష్టపడి మంగని సెటప్ చేశాను. నువ్వే మనసులో పెట్టుకోకరా. నా పని అయిపోగానే నేను నీకు అరేంజ్ చేసి పెడతాను. అక్కర్లేదురా, నాదేంది నీకు చూసుకో. అయిపోయిందా? అంటే నువ్వు కూడా భద్రగడ్డికి డబ్బులు ఇచ్చావా? ఈ లెక్క చూస్తుంటే నేనే కాదు మన యదవాళ్ళందరూ ఇచ్చాడున్నారు. తొందరగా వెళ్ళు, మంగ నీ కోసం వెయిట్ చేస్తాను. ఎలా ఉంది? ఓకేనా? అబ్బో సూపర్. ఎందుకన్నా మంచిది, కొంచెం దూరం మెయింటైన్ చెయ్యి. వస్తా. దూరం మెయింటైన్ చేయమంటాడేటి? అలా ఎలా కుదురుద్ది? కుళ్ళాను. మంగా మంగా ఏంటి మంగా అలా ఉన్నావు? మా బోసు కూడా ఏమైనా ఎక్స్ట్రా చేశాడా? ఆడంతే ఎదవా ర్యాష్. మనం అలా కాదు, సైకిల్ తొక్కినంత స్మూత్. దూరం మెయింటైన్ చేయమంది ఎందుకా? అమ్మా ఒళ్ళు నొప్పులకి ఏదైనా బిల్లుంటే ఇచ్చారు. బిల్లలు లేవు. ఇలాంటి నొప్పులు ఎంజాయ్ చేయాలి కానీ బిల్లలు వేసుకుని పోగొట్టుకోకూడదు. అవునా? వెళ్ళు. ఎల్లెళ్ళు సమ్మగా ఉంటది. నువ్వు సైకిల్ వేసుకుని ఆ ఊరు వెళ్తున్నప్పుడే అనుకున్నా నువ్వు ఇలాంటి ఏదైనా పంపాలని. లాక్ కొడితే అమ్మ అని కూడా గట్టిగా రాలే. నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందిరా. అమ్మాయి 31. ఎక్కడికి వచ్చారా? వచ్చేస్తున్నావు రా, దగ్గరలోనే ఉన్నాము. తాటి తోపు దాటాం ఇప్పుడే. అందులో దూకి చావండి, తొందర రండి. రే దీనికన్నా ఫాస్ట్ గా తొక్కలేవా? కత్తనా కదా నీకటి పోయింది. వెనక పోతున్నా కూర్చున్నావు. కాలేసుకో. 32. ఏంట్రాది? మన మంగ తుమ్మదే. నీ బ్రేక్ వచ్చేసారు వాళ్ళు. అమ్మా అమ్మా అమ్మో. ఓర్ని అబ్బా, ముందు నిన్ను చూడాలా మంగని చూడాలా? ముందు ఇక్కడ రా. నాకు ఇది అలవాటే కదరా బాబు. ముందు మంగని చూడు. ఏదో చిన్న జలుబు చేస్తే ఇంత కంగారు పడతారేంటండి? ఏంటి మంగ అలా మాట్లాడతావు? జలుబుని అంత ఈజీగా తీసేస్తావేంటి? జలుబు ఎక్కువైతే జ్వరం వస్తుంది. జ్వరం వస్తే నీరసం వస్తుంది. నీరసం వస్తే హోటల్ మూసేయాల్సి వస్తుంది. అది మేము తట్టుకోలేమంగా. ఏది నాడి చూస్తాను. అది కాదు చేసి చూడు. ఓహో, నాడి ఇలా చూడాలి కదా. పైకి చూడు. బావా, నీకు సంగతి తెలుసా? పరాయాడదని పబ్లిక్ గా పట్టుకోగలిగేది ఇద్దరే, ఒక డాక్టర్ మరొక టైలర్. మరి మేము పట్టుకున్నాం.
రేయ్, డాక్టర్ నువ్వా నేనా? ఎంతసేపు చెక్ చేయాలి, ఏం చెక్ చేయాలి నాకు బాగా తెలుసు. కంగారు పడదు. కంగారు పడాల్సింది ఏం లేదు మగా. నేనేం కంగారు పడ్డం లేదు, మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు. అయ్యో అయ్యయ్యో. దీనికి ఇది తెప్పించి రాసుకో, తగ్గిపోతుంది. విక్సా? విక్సా? వారిని అబ్బా పొద్దున చదివి రాస్తున్నావు. మీ అంతటి మీరు రాయడం వేరు, నేను రాసిన తర్వాత రాయడం వేరు. ఏంట్రా దానికి దీనికి తేడా? శంకులో పోస్తేనే తీర్థం, డాక్టర్ రాస్తేనే మందు. ఏడు సేవలే, ముందు అర్జెంట్ గా తగ్గడానికి ఏం రాయాలో చెప్పు. ఇంకనే బాగా ఏం పనిచేస్తుంది. మళ్ళీ ఈడు తయారాడా? దిగరా దిగో. పద 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 పద. తప్పక మంగా, నీకింత పెద్ద ప్రాబ్లం వస్తే పెద్ద మనిషి నాకు కబురు ఇంటికాడ స్నానం చేసి రాలేదా? నేనంది అందుకోదు. మరి ఇంకెందుకు? అక్కడ పెట్టు. అదివే. అరే డాక్టర్ ఫిక్స్ ఉందా? మంగా, దుప్పట్ల దూరు. అపార్థం చేసుకోకు, ఆవిరి పడదు గాని దూరు. నా బ్రెయిన్ పని చేయలే. రండి మహాలక్ష్మి గారు, జ్ఞాని ఇప్పుడు మంగ దుప్పట్లో దూరాడు. ఎలా అశ్వత్థామా వెళ్ళరా సార్? అంతా రెడీయా? అందరూ రెడీ అయిపోయారు సార్. అందరూ కదా మందు రెడీయా? అదైతే రెడీ సార్. అయితే చూడడానికి నేను రెడీ. తెరలాగమాను. ఒక్కడు రాడేంట్రా? ఇదేట్రా పాచికలాటం ఓడిపోవటం ఏమీ లేకుండా డైరెక్ట్ గా దుశ్శాసనుడు చీరేలాగేస్తున్నాడేట్రా? మనం వచ్చిందనుకో చీర లేకుండా మంగం చూద్దామని, అదేదో ముందే లాగెత్తున్నారు. పాంచాలి, ఆనాడు మయసభలో పడిపోయిన మా అన్న సుయోధనుడిని చూసి నవ్వుతావు కదూ. ఈనాడు నిన్ను వ్యవస్థలు చేస్తే ఈ సభలోని వారందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతారో చూడు. మా మంగని విమర్శం చేస్తే అందరూ కళ్ళప్పగించి చూస్తారు, కానీ ఎందుకు నవ్వుతారు? నోరు మీద పులిసెట్టి. అక్కడ ఉన్నది మంగ కదరా, ద్రౌపది. ఒరే అలా చొక్క కార్చుకోకరా, అది మంగ కాదురా బాబు, ద్రౌపదిరా బాబు. లేకరా లేకరా రే. రక్షించరా కృష్ణ. మూడు మంచిది చాలు, చీరలు వదలరా. కృష్ణ కృష్ణ కృష్ణ. ఏమండి, ఈ చీర బాగుందండి. నీ అమ్మ కడుపు మాట పట్టుకెళ్ళు, మిగతాది ముడై తొందరగా నాటకం అయిపో. కృష్ణ బాబు నీ చేతులు పడిపోరు. ఎంతసేపు రా కృష్ణ. అమ్మా ద్రౌపది, నా కుమారుడు తొందరపాటుగా చేసిన ఈ తప్పుకి నన్ను క్షమించమ్మా. ఎవరిని క్షమించాలి? కర్ణా, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్.
ఇందులో నీ ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడొక్కడికే ఈ విషయంలో తలదూర్చడానికి అర్హత ఉంది. కర్ణా యు ప్రొసీడ్. అయ్యో బాయ్యా, భారతంలో ఇలా లేదు కదా. నర్మయ్, ఇదా వ్యాసుడు రాసిన భారతం కాదురా, ఈ సూర్యనారాయణ రాసి డైరెక్ట్ చేసిన భారతం రా. పాంచాలి పంచభద్రుగా ఇలాగే తెలుసా? మైసభలో దుర్యోధనుడు బావ పడిపోయినప్పుడు నేను నవ్వానని. అయితే తప్పు ఎవరిది? నాదే. అంటే తప్పుకి తప్పు చేయడం తప్పు కాదు కదా? అంటే అది తప్పు ఎవరిది? తీసుకుంది చాలు, డైలాగ్ నీదే. ఒరే బోసు, మోసు పగిలిపోతే నీ అబ్బ 5 మొగులు ఇక్కడ ఉండగా మంగ నడిపిస్తావా? అదే ద్రౌపది. అసలు ద్రౌపదిని కాదురా, మిమ్మల్ని అనాలి. ఎరా ధర్మరాజు, ఇంట్లో ఫంక్షన్ కి వచ్చిన గెస్ట్ కి అన్ని సభ్యంగా ఉండే ఇల్లు ఇవ్వాలి గాని ఏదెక్కడుందో తెలియని ఇల్లు ఇస్తారా? ఇస్తేనా గుంబాలుగా తిని ఒళ్ళు పెంచుకోవడమే కాదు, బుర్ర పెంచుకో. ఇంటికి వచ్చిన చుట్టాలని దగ్గరుండి బెడ్రూమ్ దా తీసుకెళ్లాలి. హాల్లోనే వదిలేస్తే ఏదెక్కడుందో తెలియక ఇబ్బంది పడతారు, గోతుల్లోని పడతారు. అందుకే చూసుకుని నడవాలి. ఏంటి చూసుకుని నడిచేది? వెనక ముందు చూసుకోకుండా భార్యని అన్నదమ్ములందరికీ పంచిన వాడు నువ్వు మాట్లాడేవాడువా? ఏంటి బాయ్యా, అర్థం పర్థం లేకున్నాను. ఒరే అర్థం అంటే నాకు తెలుసు కానీ పర్థం అంటే ఏంట్రా? నాకు తెలియదు బాయ్యా. ఈ బాటిల్ ఏంటి? మందు బాట్లు. దీంట్లో ఏముంది? సగం మందు ఉంది. కాదు, సగం ఖాళీగా ఉంది. నువ్వు కరెక్టే, నేను కరెక్టే. కాకపోతే చూసే యాంగిల్లో తేడా ఉంటుంది అనమాట. భారతం నువ్వు ఒక యాంగిల్లో చూసావు, నేను ఒక యాంగిల్లో చూసాను. నువ్వు నాటకం. అబ్బా అలాగే బాయ్యా. అరే బాసా కన్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఇంతమందిలో మా చెల్లి చీరలాగించావా? అది ఎంత బాధపడుతుందో నీకే అర్థమవుతుంది. ఏమిటి చీరలు లాగినందుక? అసలు ఎక్కడ లాగనిచ్చావురా చీరలు? కుప్పలుగా చీరలు ఇస్తూనే ఉన్నావు కదా. లాగి నా చేతులకు నొప్పులు మిగిలాయి. ఈ మగకు చీరలు కాదు నీ చెల్లికి చీరలు మిగిలాయి. దీనికి కూడా క్లాప్సా? అయితే మనం సక్సెస్. అక్కడ చూడు. అసలు వీళ్ళందరూ అంటాం కదా, వీటన్నిటికీ మూల కారణం నువ్వు పెద్ద ఫిట్టింగ్ మాస్టర్వి. నేను ఫిట్టింగ్ మాస్టర్ నా? దిస్ ఇస్ టూ మచ్ యార్. ఒక ఆడది 5 మగాళ్ళని చేసుకోవడం టూ మచ్ కాదా? బావగారు కాలు జారి కింద పడితే చేపట్టుకుని లేపకపోగా 32 పళ్ళు బయటపడి నవ్వడం టూ మచ్ కాదా? ఇంటికి ఫైనల్ గా నీ బాధ ఎట్లా చెప్పు నాకు. అలా రాదారికి నేనందరికీ సభాముఖంగా చెప్పుకొచ్చేదొకటే. ఇంతకు ముందు దుర్యోధన చరిత్రలో ఏనాడు ఆడదాని కన్నెత్తి చూసింది లేదు, చేరపట్టి లాగింది లేదు. దుర్యోధన నన్నొక విలన్లా చూడకుండా మాకు జరిగిన అవమానానికి ఇది రివెంజ్ తీర్చుకోవడం మాత్రమేనని సరిపెట్టుకుంటే ఎలాంటి యుద్ధాలు ఉండవు. మన మంగ మన ద్రౌపది కూడా దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు. మీరు కూడా దీని గురించి ఒకసారి ఆలోచించండి. మీకు విషయం చెప్పాలరా? నువ్వేం చెప్తావు మాకు తెలిసిలేవా? నాకొచ్చిన కళ గురించి వీళ్ళందరికీ ఎలా తెలిసిందబ్బా? అవునరా, గోదాట్లో సునామీ వచ్చి ఊరంతా కొట్టిపోతే మీతో సహా నేను మంగ నా సైకిల్ మాత్రం మిగిలేవరా. ఇంకొకడు ఉన్నాడు, కనపడలేదా? ఇంకోడా? ఆడవుడు భద్రా అని మంగ బావ, నీకు మొగుడు పొద్దున్నే దిగాడు. అయితే మంగ మీద ఇంకా మనం ఆశలు వదులుకోవాల్సిందేనా? లేదంటే ప్రాణాలు వదిలేసుకోవాల్సి ఉంటుంది. నేనెందుకు వదులుకుంటాను? ఒరే పుల్లరాజు, నేనంటే ఎడుతావు గాని ఈ సైకిల్ దొక్కడానికి ఎంత ఆయాసపడిపోతావు? ఆ సైకిల్ దొక్కుతారా నువ్వు? రే, పర్సనాలిటీ చూసి నా పవర్ డిసైడ్ చేయకు. చికెన్ గునియా వచ్చి ఈ డాక్టర్ గడి మందులు వాడబట్టి ఇలాగైపోయింది గాని లేకపోతే పొడి చేసేవాడిని అంటావు ఎలా? అంటే నేను వెళ్ళి ఆడి చేతిలో సత్తే మీరంతా మంగతో కలిసి ఎంజాయ్ చేసేద్దామనే. బుడగలో ఎక్కడ దొరికారా మాకు?